హాయ్ అండి, దిస్ ఇస్ డాక్టర్ రేవంత్, ఆంకాలజిస్ట్, హైదరాబాద్. స్కిన్ క్యాన్సర్లో 2 మోస్ట్ కామన్ టైప్స్, మెలనోమా స్కిన్ క్యాన్సర్ అండ్ నాన్ మెలనోమా స్కిన్ క్యాన్సర్ ఉన్నాయని మనందరికీ తెలుసు. సో ఈ 2 టైప్స్లో కూడా మోస్ట్ కామన్ కాజెస్ అనేవి 2. ఒకటి ఎక్స్పోజర్ టు సన్ రేస్. సన్ రేస్లో ఉన్న అల్ట్రావైలెట్ రేడియేషన్, ఎస్పెషల్లీ అల్ట్రావైలెట్ ఏ, బి, సిలో సికి ఎక్కువ రిస్క్ ఉంది, బట్ వీఆర్ ప్రొటెక్టెడ్ బై ద ఓజోన్ లేయర్. అల్ట్రావైలెట్ బి అండ్ అల్ట్రావైలెట్ ఏ, ఈ 2 రేస్ వల్ల మనకి స్కిన్కి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎప్పుడైతే ఈ రేస్ ఎక్కువ కాలం పాటు స్కిన్ హిట్ చేస్తాయో అప్పుడు ఎపిడెర్మిస్లో ఉన్న బేసల్ లేయర్స్ ఆఫ్ ఎపిడెర్మిస్ ఆఫ్ స్కిన్లో చేంజెస్ జరిగి అవి గ్రాడ్యువల్లీ దే టర్న్ అవుట్ ఇంటూ క్యాన్సర్. దీంతో పాటు ఇమ్యూనో సప్రెషన్, అంటే ఓల్డ్ ఏజ్ వల్ల, ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజ్ వల్ల, లేదంటే ఇమ్యూనో సప్రెసివ్ మెడికేషన్స్ వాడటం వల్ల, ట్రాన్స్ప్లాంటేషన్ వల్ల, కొన్ని టైప్స్ ఆఫ్ వైరల్ ఇల్నెసెస్ వల్ల, ఏ కారణం వల్లైనా సరే ఇమ్యూనిటీ ఎప్పుడైతే తగ్గిందో అప్పుడు ఈ స్కిన్ క్యాన్సర్స్ అనేది మేనిఫెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇవి కాకుండా స్పెసిఫిక్గా కొన్ని క్యాన్సర్స్, అంటే మనకి బేసల్ సెల్ కార్సినోమా అని ఉంది. బేసల్ సెల్ కార్సినోమా రావడానికి ఆర్సెనిక్ అనేది నోన్ రిస్క్ ఫ్యాక్టర్. ఆర్సెనిక్ అంటే ఎవరైతే మైనింగ్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నారో ఆర్ సెమీకండక్టర్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నారో ఇలాంటి వర్కర్స్ ఎక్కువ కాలం పాటు వాటిలో ఎక్స్పోజ్ అయిన వాళ్ళకి ఈ స్కిన్ క్యాన్సర్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అట్లాగే స్మోకింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ వెరీ హై రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ స్క్వామస్ సెల్ కార్సినోమా ఆఫ్ ద స్కిన్. అంటే స్కిన్లో ఉన్న స్క్వామస్ సెల్ కార్సినోమా రావడానికి స్మోకింగ్ అనేది ఒక మేజర్ రిస్క్ ఫ్యాక్టర్. అప్రాక్సిమేట్లీ నార్మల్ పీపుల్ కన్నా కూడా ఒక 2.3 to 2.5 times రిస్క్ ఎక్కువ ఉంటుంది. అట్లాగే మానని పుండు, అంటే క్రానిక్ వూండ్స్, మానకుండా పుండు దీర్ఘకాలం పాటు అలాగే ఉంటే ఆ పుండు క్యాన్సర్గా మారే ఛాన్స్ కూడా ఉంది. సో బీ కేర్ఫుల్. థ్యాంక్ యూ.